వెల్కమ్ టు మెగా 9 టీవీ. కాకినాడ జిల్లా తుని మండలంలో 2 ఏళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమైన ఘటన యావత్ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. చిన్నారి కనిపించకుండా పోయి 7 రోజులు దాటినా పోలీసులు అడవిని జల్లెడ పట్టినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. పాపతో పాటు వెళ్లిన పెంపుడు కుక్క ఒంటరిగా తిరిగి రావడంతో ఇది అపహరణేనన్న అనుమానాలు బలపడుతున్నాయి. అడవిలో తప్పిపోయిందా లేక మానవ మృగాల చేతికి చిక్కిందా అనే ప్రశ్న ఆ తల్లిదండ్రులను చూస్తున్న ప్రతి ఒక్కరిని వేధిస్తోంది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 7 రోజులు గడిచిన ప్రతి క్షణం ఆ కుటుంబానికి ఒక యుగంలా గడుస్తుంది. 2 ఏళ్ల పసిపాప జాహ్నవి ఎక్కడుంది, ఏమైపోయింది, కనీసం క్షేమంగా ఉందో లేదో కూడా తెలియని ఒక నరకం. కాకినాడ జిల్లా అగ్రహారం గ్రామంలోని ఆ పామాయిల్ తోటలో ఇప్పుడు నిశ్శబ్దం భయాన్ని పుట్టిస్తుంది. ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆశ ఆవిరైపోతుంది. అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ జాహ్నవి కథ అడవిలో ముగిసిందా లేక మనుషుల మధ్యే మొదలైందా? దొండవాక పంచాయతీ పరిధిలోని ఓ విశాలమైన పామాయిల్ తోటకు గణేష్, భవానీ దంపతులు కాపలాదారులు. వారి 2 ఏళ్ల కూతురే జాహ్నవి గత శనివారం ఆడుకుంటూ తన పెంపుడు కుక్కతో కలిసి తోట పక్కనే ఉన్న అటవీ ప్రాంతం వైపు వెళ్ళింది. సాయంత్రమైనా పాప తిరిగి రాకపోవడంతో ఆ తల్లిదండ్రుల గుండెలు ఆగిపోయినంత పనైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి మొదలైన గాలింపు నేటికి కొనసాగుతూనే ఉంది. దాదాపు 200 మంది పోలీసు సిబ్బంది, అటవీశాఖ అధికారులు, స్థానికులు కలిసి సుమారు 500 ఎకరాల అటవీ ప్రాంతాన్ని అణువణువు గాలించారు. డ్రోన్ కెమెరాలతో జల్లెడ పట్టారు. సమీపంలోని బావులు, చెరువులు, పొదలను శోధించారు. మధ్యలో కురిసిన వర్షానికి ఎక్కడైనా మట్టి పెళ్లలు విరిగిపడ్డాయేమోనని కూడా వెతికారు. కీలక ఆధారం అనుకున్న పెంపుడు కుక్క 3 రోజుల తర్వాత తిరిగి వచ్చింది. కానీ దాని మెడకు GPS ట్రాకర్ అమర్చి వదిలినా అది తోట చుట్టూ తిరిగి ఇంటికే చేరింది తప్ప పాప జాడను చూపించలేకపోయింది. ఇప్పుడు ఈ కేసులో 2 ప్రధాన వాదనలు వినిపిస్తున్నాయి. పాప అడవిలో తప్పిపోయి ఏదైనా జంతువుల బారిన పడి ఉండవచ్చన్నది పోలీసుల ప్రాథమిక అంచనా. కానీ ఈ వాదనను బలహీనపరిచే అంశాలు చాలా ఉన్నాయి. 2 ఏళ్ల చిన్నారి కిలోమీటర్ల దూరం ఒంటరిగా నడవడం అసాధ్యం. తోట చుట్టూ మనిషి కూడా సులభంగా దూరి వెళ్లలేని కంచె ఉంది. పెద్దవాళ్లే ఎక్కడానికి భయపడే కొండలు, దట్టమైన తుప్పల్లోకి పసిపాప ఎలా వెళ్తుంది? ఒకవేళ జరగరానిది జరిగితే ఇన్ని రోజుల తర్వాత ఆనవాళ్లు కనిపించకుండా ఉంటాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవు. అలాగే రెండో వాదన అంటే కిడ్నాప్ అనుమానమే బలపడుతుంది. చిన్నారి తండ్రి గణేష్ కు కొంతమంది స్థానికులతో ఆర్థికపరమైన గొడవలు ఉన్నాయని తెలుస్తుంది. పాత కక్షలతో ఎవరైనా పాపను అపహరించి ఉంటారా అనే కోణంలో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తల్లి భవానీ కూడా తన బిడ్డను ఎవరో ఎత్తుకుపోయారని గట్టిగా నమ్ముతుంది. ఈ ఘటన కేవలం ఒక కుటుంబానిది కాదు, కన్న ప్రేమకు సంబంధించినది. బోనులో ఉన్న కుక్క దగ్గరికి వెళ్లి నా జానుని చూసావా, జాను దగ్గరికి వెళ్తావా అంటూ ఆ తల్లి భవానీ అడుగుతున్న మాటలు ప్రతి ఒక్కరి హృదయాన్ని ద్రవింపజేస్తున్నాయి. పోలీసుల దర్యాప్తు కేవలం అడవికే పరిమితమైందని, కిడ్నాప్ కోణంలో సీసీ కెమెరాలను పరిశీలించడం, పట్టణంలోని అనుమానితులను విచారించడం వంటివి చేయడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఒక వ్యవస్థ స్పందించాల్సిన తీరుపై ఈ ఘటన ప్రశ్నలు రేకెత్తిస్తుంది. వారం రోజులుగా అడవిలో గాలించినా చిన్న ఆధారం కూడా దొరకలేదు. ఇకనైనా పోలీసులు దర్యాప్తు పరిధిని విస్తృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం తప్పిపోయిందన్న కోణాన్ని పక్కన పెట్టి అపహరణ కోణంలో దర్యాప్తును ముమ్మరం చేయాలి. తండ్రి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ నేపథ్యం, స్థానికంగా ఉన్న శత్రుత్వాలపై దృష్టి సారించాలి. టెక్నాలజీని ఉపయోగించి సమీప పట్టణాల్లోని సీసీటీవీ దృశ్యాలను విశ్లేషించాలి. దర్యాప్తు సరైన దిశలో సాగితేనే జాహ్నవి ఆచూకీపై ఒక ఖచ్చితమైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒక పసిపాప ఆచూకీ వందల ప్రశ్నలను మిగిల్చింది. అడవిలోని అంతు చిక్కని రహస్యం కన్నా మనుషుల్లోని క్రూరత్వం కారణమనే అనుమానమే ఆ కుటుంబాన్ని, సమాజాన్ని భయపెడుతుంది. ఆ తల్లి కన్నీటికి సమాధానం దొరకాలి. జాహ్నవి క్షేమంగా తిరిగి రావాలని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.